నిన్న ఇవాళ 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ అని వైరల్ అవుతున్నాయి. ఏంటి అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల జరుగుతున్న విషయం ఏంటి? అసలు నిజంగానే కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకళ్ళు పెట్టడం, అది సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవ్వడం కొంత ఆశ్చర్యమే. కానీ దేశంలో యువతకు ఉన్న ఆగ్రహం ఎంతగా ఉందో ఇది కనబడుతుంది. అసలు దీని లోతుల్లోకి వెళ్తే అసలు ఎందుకు ఆ పార్టీ పెట్టాడు, అది ఒక రకంగా వ్యంగ్యం కూడా. అందులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడిన మాటలు దేశం మొత్తం యువతను చాలా హర్ట్ చేసి, మామూలు ప్రజలను కూడా చాలా హర్ట్ చేసింది. ఆయన యువతని, నిరుద్యోగ యువకులను పారాసైట్స్ అని, కాక్రోచ్ అని, ఇక రకరకాల మాట్లాడిన తర్వాత దాన్ని నేను అలా అనలేదు, నన్ను వక్రీకరించారని మాట్లాడారు. కానీ దాదాపు యువతను ఆయన అవమానిస్తూ మాట్లాడిన మాటలు వాస్తవం. దాని మీద యువత చాలా స్పందిస్తూ వస్తుంది. అందులో అభిజిత్ దీప్కే అని ఒక వ్యక్తి అమెరికాలో ఉంటాడు. అతను చేసిన ఒక ట్వీట్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఏది మన కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ అవ్వడానికి ఆయన ట్వీట్ స్టార్ట్ చేసిండు, మనందరము ఏకమవుదామని, కాక్రోచ్లు అందరం ఏకమవుదామని. అది విపరీతమైన వైరల్ అయింది. దాంతో ఆయన కాక్రోచ్ జనతా పార్టీ అని మొదలుపెట్టాడు. ఎంత వైరల్ అయిపోయిందంటే ఆయన అకౌంట్స్ మొత్తం ఆన్లైన్లోనే. ఆయన చెప్తున్న ప్రకారం ఆయన ఒక్కడే, ఆయనకి ఇంకెవరు సాయం చేసేవాళ్ళు లేరు, మనుషులు ఎవరు లేరు, ఒక్కడే చేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్లో 33 లక్షల మంది పైగా, ఇప్పుడు మనం చూస్తే ఇంకొద్ది ఎక్కువనే ఉండొచ్చు, 33 లక్షల మందికి పైగా ఫాలో అయ్యారు 2 రోజుల్లో. 2 రోజుల్లో 33 లక్షలు. ట్విట్టర్లో దాదాపు 79,000 దాకా అందులో ఫాలో అవుతుంది 1-2 రోజుల్లోనే. ఇంత వైరల్ అవ్వడం, పీపుల్ ఇంత అట్రాక్ట్ అవ్వడం కారణం ఏంటంటే జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడిన మాటల ప్రభావం పీపుల్ మీద చాలా ఉంది. ముఖ్యంగా జెన్జీల మీద చాలా ఎక్కువ ఉంది, నిరుద్యోగుల మీద కూడా చాలా ఎక్కువ ఉంది. దాంతో ఈయన అనౌన్స్ చేయగానే, అభిజిత్ దీప్కే అనౌన్స్ చేయగానే విపరీతంగా ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా ఇదంతా కాదు, కానీ అభిజిత్ చెప్తున్న ప్రకారం అవును మేము కాక్రోచ్లమే అని ఎందుకు అంటున్నారు. మేము కాక్రోచ్ జనతా పార్టీ పెట్టడం కూడా ఎందుకు, కాక్రోచ్ అనేది ఎటువంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని నిలబడి బతుకుతుంది. అది ఎన్ని అవాంతరాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా అది బతకడానికి చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది, బతుకుతుంది.